షాలోం. ఆదివారం నాడు బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. అందులోని సారాంశాన్ని బైబిల్ స్టడీగా చెప్పుకుంటూ వస్తున్నాము. యేసు ప్రభువారు గలిలయలోని తాబోరు కొండకి వెళ్ళి అక్కడ 3 దినాలు క్రూసేడ్ నిర్వర్తించారు. దానికి ఇంచుమించుగా 20,000 మంది ప్రజలు గలిలయలో ఆ ప్రాంతానికి వచ్చారు. 3 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విన్నారు. విన్న తర్వాత ఆయన ఆ కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు కొరకు వేచి ఉన్నాడు. ప్రభు రాగానే వెంటనే ఆయన ఎదుర్కొని ఆయనకి మోకరిల్లి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగాడు. అంతటా యేసు ప్రభు వారు అతన్ని ముట్టి అన్నాడు. ముట్టి అనే విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ముట్టుకోవడం, ఇక్కడ ఒక కుష్ఠరోగిని ఒక పరిశుద్ధుడు ముట్టుకోవటం, క్లీన్ అన్క్లీన్, ఒక అపరిశుద్ధుడిని. కుష్ఠరోగం భయంకరమైన అది అంటురోగం. ఆ వ్యాధితోనే చాలామంది, చాలా దేశాలు కూలబడిపోయింది, పతనమైపోయారు. ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోయారు, భయపడిపోయారు. దాన్ని ఇర్మియా గారు చెప్తారు, అది ఘోరమైన వ్యాధి అంటారు. కుష్ఠరోగాన్ని ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి ఎవరికి రాకూడదు, కానీ ప్రజల్లో ఎక్కువ మందికి ఆ వ్యాధి ఉండడం వలన అది అంటురోగం అని తెలియక వారితో కలిసి సహజీవనం చేయటం వలన మిగిలిన వారికి కూడా, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే అక్కడి నుంచి ఇంకా స్నేహితులకి అలాగా వ్యాప్తి చెందింది ఆ వ్యాధి. ఫాదర్ డేమియన్ అనే క్రైస్తవ మిషనరీ ద్వారా దాన్ని అరికట్టడం అనేది జరిగింది. ముట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దళితులనే చెన్నజీర స్వామి వంటి స్వామీజీలు, హిందూ స్వామీజీలు ఎవరు కూడా దళితులను ముట్టుకోరు. దళితులు కుష్ఠరోగులు కాదు, సామాన్య ప్రజలే. కాకపోతే వాళ్ళు శుభ్రంగా ఉండరు. అంటే రోజుకి 2-3 పూటలు స్నానాలు చేయరు. వాళ్ళు చాలా చినిగిన బట్టలు, మాసిన బట్టలు, వారి శరీరం కూడా నల్లగా ఉండడం వల్ల వాళ్ళు దళితులుగాను అంటరాని వారిగా ఎంచి ఊరికి దూరంగా పెట్టేశారు వారిని. అంత మాత్రమే కాదు, కానీ పూర్వం ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా మెడకు ముంత, నడానికి తాటాకు, లేకపోతే అరిగిపోయిన ఒక చీపురి కట్టుకొని వాడు వీధుల వెంట నడుచుకుంటూ వెళ్ళాలి. ఎలాగైతే కుష్ఠరోగి రోడ్డు మీదుగా వస్తూ ఉన్నప్పుడు నేను అపవిత్రుని దారి తొలగండి అని పై పెదవిని మూసుకుని, పై పెదవిని ఎందుకు మూసుకోవాలి అంటే, పై పెదవి అంటే ఇలాగ నోరు మూసుకొని, పై పెదవిని మూసుకోవడం అంటే అతడు మాట్లాడుతూ ఉండగా ఏమన్నా తుంపర్లో పడి ఈ కుష్టు వేరొకడికి వ్యాప్తి చెందుద్ది, బ్యాక్టీరియా బయటికి వస్తుంది అన్న ఉద్దేశంతో పై పెదవిని కప్పుకోవాలి, చేత్తో మూసుకోవాలి అని చెప్పాడు అనమాట. అదేవిధంగా ఈ దళితుడు కూడా వీధుల వెంట నడిచేటప్పుడు వాడికి ఉమ్మొచ్చినప్పుడు ఈ డబ్బాలో మెడకి కట్టిన ఈ ముంతలో పూసుకోవాలి. తర్వాత వీడు నడిచి పెడుతుంటే ఈ పాదాలు రోడ్డు మీద అచ్చుపడతాయి కదా, అవి కనబడకుండా తాటకు లేక చీపురి
ఊడ్చుకుంటూ వెళ్ళుద్ది అనమాట. ఇది చాలా అమానుషం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి కొంతమంది పూలే గారు కానీ ఇంకా కొంతమంది అస్పృశ్యతని మరి పారద్రోలాలని ప్రయత్నం చేశారు. అయితే 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారికి ఆ విధమైన ప్రాంతీయ భేదం లేదు. కొన్ని చోట్ల ఒక చోట ప్రాంతీయ భేదంతో మాట్లాడాడని కొంతమంది అంటారు. ఏమంటారంటే యేసు ప్రభు వారు తన శిష్యులతో మీరు సమరయుల యొక్క పట్టణాల్లోకి వెళ్ళొద్దు, నశించిపోయిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి అంటున్నారు. నశించిపోయేది గొర్రెలు అంటే యూదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త, రాజ్య సువార్తను ప్రకటించండి అన్నాడు. యూదుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అన్యుల దగ్గరికి మేము ఎందుకు వెళ్ళకూడదు అంటే, యూదులు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. ఈవేళ కూడా మనం ఖచ్చితంగా చెప్పగలం మనం. మిగిలిన యూదులు తప్ప మిగిలిన అన్ని జనులు యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. యూదుల యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జైనులతో కానీ, బౌద్ధులతో కానీ, సిక్కులతో కానీ, జొరాస్ట్రియన్స్తో కానీ, అలాగే హిందువులతో కానీ, క్రైస్తవులతో సహా ఎవరితోనూ వాడు సాంగత్యం చెయ్యరు వాళ్ళు. అంత నిష్ఠగా వాళ్ళు ఉంటారు. అంత నిష్ఠ ప్రపంచంలో ఎక్కడ మనం చూడం. ఎందుకంటే వాళ్ళ యొక్క మోషే రాసిన ధర్మశాస్త్రం తోరాలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎక్కడ ఏ ప్రాంతాలకి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ప్రయాణాల గురించి చెప్పబడింది. మిగిలిన ఏ మతంలోనూ చెప్పబడాలి. ఒకవేళ మా గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి అంటే అవి తోరా నుంచి కాపీ చేసుకున్నవే కానీ స్వతహాగా వారి యొక్క మత గ్రంథాల్లో అవి లేవు అని నేను తెలియజేస్తున్నాను. సరే, ఏది ఏమైనా ఇక్కడ యేసు ప్రభు వారు కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచారు. అతన్ని సంతోషంగా ఆనందంగా అతడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడికి ఒక సందర్భం ముగిసింది. యేసు ప్రభు వారు అక్కడి నుంచి కపెర్నహూముకి వచ్చారు. గలిలీలోని కపెర్నహూము అంటే క్యాపిటల్ సిటీ, రాజధాని నగరానికి వచ్చారు. అక్కడ రాజధాని నగరంలో మిలిటరీ ఉంటుంది. మీరు హైదరాబాద్ వెళ్ళినట్లయితే అక్కడ మిలిటరీ క్యాంపస్లు ఉంటాయి. మరి ముఖ్యంగా బొలారంలో ఉంటాయి. ఎక్కువ మిలిటరీ వాళ్ళ ఎటు చూసినా ట్రక్కులు, మిలిటరీ ట్రక్కులు, మిలిటరీ వ్యాన్లు అవి తిరుగుతూ ఉంటాయి. కనుక కపెర్నహూములో అందరూ మిలిటరీ ఆఫీసర్సే ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కనుక యేసు ప్రభు వారు కపెర్నహూముకి వచ్చారు అని విన్న ఒక శతాధిపతి అంటే కంపెనీ కమాండర్, మిలిటరీ యొక్క కంపెనీ కమాండర్, 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్న ఆయన, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆయన వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే యేసు ప్రభుతో ఏమన్నారు, ప్రభువా అని సంబోధించాడు. ప్రభువా అనే పదం అదోనాయ్ అని హీబ్రూ పదంలో నుంచి వచ్చింది. గత ఎపిసోడ్లో మాట్లాడినది. దాన్ని గ్రీకులో కురియోస్ అన్నారు. కురియోస్ అంటే యెహోవా, దేవుడు, సృష్టికర్త అనే పదాలని అదోనాయ్ లేక కురియోస్ అనే పదంగా పిలుస్తారు. డైరెక్ట్గా అంటే దాని గురించి వివరంగా చెప్పుకోవాలి అంటే మనం తోరాలోకి వెళ్ళాలి. తోరాలో కాదు, కిబోటస్లోకి వెళ్ళాలి. 10 ఆజ్ఞలు గురించి చెప్పుకుంటే కానీ ఈ విషయాలు అర్థం కావు.
సరే, గతంలో నేను మీకు చెప్పే ఉంటా. ఏంటంటే అది దేవుడు మోషేతో సినాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, 2 వైపులా ఇరువైపులా కూడా దేవుని వాక్యాలు రాయబడి ఉన్నాయి. అందులో 2వ ఆజ్ఞ ఏంటంటే, నా నామంను వ్యర్థంగా ఉచ్చరించరాదు అనేది. ఏ నామం? యెహోవా అనే నామం. నేను యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు లేడు, వేరే దేవుని మీరు కొలవరాదు అనేది మొదటి ఆజ్ఞ. రెండోది ఏంటి? నా నామంను వ్యర్థముగా ఉచ్చరించరాదు. ప్రతి అక్రమమైన పని చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమాణాలు చేస్తారు. యెహోవా మీద ఒట్టు అంటారు. అందుచేత నా నామంను వ్యర్థంగా మీరు ఉచ్చరించొద్దు అన్నప్పుడు మోషే గారికి భయం వేసింది. అందుచేత యెహోవా అనే పదాన్ని ధర్మశాస్త్రంలోకి వచ్చినప్పుడు రాతి పలకల మీద నుంచి మళ్ళా ఈ పుస్తకంగా రాసేటప్పుడు అది యెహోవా అనే పదాన్ని తీసేసి, యెహోవా అనే పదం, యావే అనే పదం తీసేసి అదోనాయ్ అనే పదాన్ని ఆయన పెట్టడం అనేది జరిగింది. అదోనాయ్ అంటే ప్రభువు, దేవుడు, సృష్టికర్త, యెహోవా అనే పదాలు అన్నమాట. ఆ విధంగా గ్రీకులో న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి గ్రీకులో అనువదించబడింది కనుక ప్రభువా అన్నప్పుడు ఇక్కడ కురియోస్ అన్నట్టు. ఈ పదం బైబిల్లో మనం 6814 సార్లు గ్రీకు బైబిల్లో కురియోస్ అనేది చూస్తాం. హీబ్రూ బైబిల్లో అదోనాయ్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట. అందుచేత యేసు ప్రభువును కూడా చాలా సందర్భంలో చాలామంది ప్రభువు అను సంబోధించారన్నమాట. అంటే దేవుడు, యెహోవాగా యేసు ప్రభును గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడికి నేను మొదటి ఎపిసోడ్ని ఆపేసి సెకండ్ ఎపిసోడ్లోకి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. షాలోమ్.